నమస్కారం ఆరెంజ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సాగునీటి కష్టాలకు చెక్, ప్రొక్లైన్లతో పంట కాలువల క్లీనింగ్, అధికారుల సీరియస్ వార్నింగ్. పిఠాపురం ఇరిగేషన్ శాఖ కీలక నిర్ణయం, ఖరీఫ్ సాగుకు 2.5 కోట్లతో ప్రణాళికలు. అనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి జాతర, 5 కోట్లతో పైన కాకినాడ రోడ్డు పనులకు శంకుస్థాపన. $65 లక్షలతో నూతన ప్రహారీ గోడ నిర్మాణం, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలంలో పలు గ్రామాలకు సాగునీరు, పశువులకు త్రాగునీరు అందించే ప్రధాన పంట కాలువలో పేరుకుపోయిన చెత్తా చెదారంతో కాలువ మధ్యలో కొండలను తలపిస్తున్నాయంటూ ఆరెంజ్ న్యూస్ లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. కాలువలో పేరుకుపోయిన చెత్తను ప్రొక్లైన్ల ద్వారా తొలగిస్తూ నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ప్రజలు కూడా సహకరించాలని, చెత్తను తీసుకొచ్చి కాలువలో వేయరాదని సూచించారు. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన కాలువలపై అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దని హెచ్చరించారు. రైతులు, గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన శుభ్రపరిచే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి ఇరిగేషన్ సెక్షన్ డీసీ కుళ్ళ ఇనుమల గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఏఈ డి సాధు సుందర్ సింగ్, ఐసీ అసిస్టెంట్ కె ఆనందరాజు, మాచర నీటి వినియోగదారుల సంఘం సభ్యులు కొరపాటి జానకిరామయ్య, ఎండగండి నీటి సంఘం అధ్యక్షులు ఆచంట శ్రీనివాస్, తాతపూడి నీటి సంఘం ప్రెసిడెంట్ భవ్య, అంగార నీటి సంఘం అధ్యక్షులు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అంటే పైపు ఉన్నదని ఇలా రాలేదండి. లేక అక్కడ లేక ఈడరికే దాన్ని మరి
పీగన్నవరం మండలం ఆర్ ఏనుగుపల్లి గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలని, ఆలయ నిర్మాణం పూర్తయ్యాక ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని ఆకాంక్షించారు. స్వామివారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సక్కినెట్టిపల్లి మండలం అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి పిత్తాని సత్యనారాయణ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య మరియు ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేయించారు. దర్శనానంతరం పిత్తాని దంపతులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీవేమ, పార్టీ పరిశీలకులు రుద్రరాజు వెంకటరామరాజు, బీసీసీఎల్ ప్రతినిధి చెల్లుబేని శ్రీనివాస్ మరియు కూటమి నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే పిత్తాని రాకతో అంతర్వేది ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. చాలు శరత్ గారు సెంటర్ ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో అరుదైన మే పుష్పాలు వికసించాయి. గ్రామానికి చెందిన బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగి గంటి సత్యనారాయణమూర్తి నివాస గృహ ఆవరణలో వందలాది మే పుష్పాలు ప్రతి సంవత్సరం వికసిస్తాయి. మే నెలలో వికసించే ఈ పుష్పాలు చూపాలను ఆకట్టుకున్నాయి. ప్రకృతి ప్రేమికులు ఈ పుష్పాలను తమ మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ స్వీడన్లో తమ బంధువుల ఇంటి నుండి 2 దుంపలు తెచ్చి తమ పెరట్లో నాటామని పేర్కొన్నారు. అప్పుడు 2-3 పుష్పాలు వికసించేవని అన్నారు. ఇప్పుడు సుమారు వేలాది పువ్వులు వికసిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పువ్వులను చూసేందుకు సమీప ప్రాంతాలకు చెందిన ప్రజలు గుంపులుగా తరలివస్తున్నారని అన్నారు. నా పేరు మార్తా గంటి, మాది నల్లావరపేట, సిహెచ్ గున్నేపల్లి, ముమ్మిడివరం మండలం.
నల్లవారిపేట నిమ్మడివారి మండలం కాకినాడ. మే పుష్పాలు అంటారు. ఇవి మే నెలలో వస్తాయి. ఇవి మే నెలలోనే వర్షం ఉరుములతో కూడిన వర్షం వచ్చినప్పుడే ఈ పుష్పాలు వికసిస్తాయి. ఇవి నేను మా బంధువుల ద్వారా తీసుకొచ్చాను. ఒక్క దుంప తీసుకొచ్చాను నేను 20 ఇయర్స్ నుంచి దీన్ని చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుని ఇలాగా ఫామ్ చేశాను. నేను 20 ఇయర్స్ నుంచి కూడా చాలా జాగ్రత్తగా నేను దీన్ని ఎక్కువ సమయం నేను వీటితోనే ఉంటాను. మే నెల వచ్చేసరికి చాలా కేర్ తీసుకుంటాను. స్టార్టింగ్లో నేను ఒక 2 దుంపలు మాత్రమే తీసుకొచ్చాను. 2 దుంపలు వచ్చినాయి. వాటి నుంచి ప్రతి ఇయర్ వర్షాల్లో పిలకలు వస్తే అవి తీసుకుని మళ్ళీ నేను ఫామ్ చేసేదాన్ని, అలాగా నాటుకునేదాన్ని. ఇప్పుడు 100 వస్తున్నాయండి ప్రతి సంవత్సరం కూడా. ఇంచుమించు 10 ఇయర్స్ నుంచి కూడా 100 పుష్పాలు వస్తున్నాయి. పిఠాపురం ఇరిగేషన్ కార్యాలయంలో నీటి సంఘాల అధ్యక్షులు ఉపాధ్యక్షులకు గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, డిఈ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ సంబంధించి పంట కాలువలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాలువల పనులు పూర్తి చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో కాలువ పనులు చేయకపోవడంతో పంట కాలువలు నిర్వీర్యమైపోవడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేసే విధంగా ప్రయత్నం చేస్తుందని అన్నారు. గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టిందని, ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో అభివృద్ధి పనులకు 2.5 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. కాలువగట్టు బలపరచడానికి 1,20,00,000 రూపాయలు మరియు చెరువుల అభివృద్ధి పనుల నిమిత్తం 77 లక్షల రూపాయలు విడుదల జరిగిందని సూచించారు. ఈస్టర్న్ డెల్టా వర్క్ చేస్తున్న సుమారు 100 మందికి లస్కర్లకు గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ తన సొంత నిధులతో పోస్టల్ ఇన్సూరెన్స్ చేశారు. ఈ కార్యక్రమంలో పీబీసీ ఇరిగేషన్ చేఈలు పద్మజ, పావని మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం ఇరిగేషన్ కార్యాలయంలో WS TC1, TC2 పరిధిలో ఉన్న నీటి సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఖరీఫ్ సీజన్కి సంబంధించి O&M వర్కుల నిమిత్తం వచ్చిన వర్కుల వివరాలు తెలియజేయడానికి, అలాగే వర్కులు ఏ విధంగా ప్రణాళికతో చేయాలనే ఒక ప్రణాళిక రూపొందించడానికి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకి పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఈ వర్క్ ఏ విధంగా చేయాలి అనే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పిఠాపురం కాన్స్టిట్యున్సీలో పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పైన ఉన్న నీటి సంఘం ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు అందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఏదైతే ఈ నీటి సంఘాలు గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయి కాలువలు కనపడకుండా అయిపోయాయో, అటువంటి సంఘాలను మళ్ళీ పునరుద్ధరించి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మళ్ళీ నీటి సంఘాలని పునరుద్ధరించడం, రైతులకి ఇది ఒక పక్షపాతిగా రైతులు క్షేమం కోరే ప్రభుత్వంగా మనం చెప్పుకోవచ్చు. గత ఏడాది ఇదే సీజన్లో మనం 2 కోట్ల రూపాయలతో పీబీసీ పైన వర్క్ చేయడం జరిగింది. ఒక 30-40% వరకు మన వర్క్లు దగ్గరుండి, నీటి సంఘాలందరూ దగ్గరుండి, ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో మనం పూర్తి చేయడం జరిగింది. రైతులంతా హర్షం వ్యక్తం చేశారు. మనం కెపాసిటీ ఎప్పుడైతే కాలువ కెపాసిటీ తగ్గిపోయిందో, థాయిలాండ్ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి రైతులు నీరు కోసం ఇబ్బంది పడుతూ ఉండేవారు. పోయినసారి మనం చేసిన O&M వర్కుల కారణంగా థాయిలాండ్ ప్రాంతంలో ఉన్న రైతుల సమస్యలు చాలా వరకు తగ్గినాయి మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అదేవిధంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్కి సంబంధించి మనకు O&M వర్కుల నిమిత్తం 61 వర్కులు అంటే 2.5 కోట్ల రూపాయలతో O&M వర్కులు శాంక్షన్ చేశారు. అలాగే FDR ఫ్లడ్ డ్యామేజ్ వర్కులు అంటే గట్లు బలపరచడం వాటి వర్కులు కూడా మనకి ఒక 36 వర్కులు 1,20,00,000 రూపాయలతో శాంక్షన్ రావడం జరిగిందండి. ఇది పిఠాపురం నియోజకవర్గంలో పీబీసీ కెనాల్ మీద ఉన్న వర్కులు పార్ట్. అదేవిధంగా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్న చెరువుల నిమిత్తం 15 వర్కులు, 15 చెరువులు 77 లక్షల రూపాయలతో కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అత్యధికంగా ఇప్పుడు మనం చూసుకుంటే 4 కోట్ల రూపాయలు పైబడి ఈ O&M వర్కులు కానీ, FDR వర్కులు కానీ, ట్యాంకుల వర్కులు కానీ వచ్చాయి అంటే అది కేవలం మన గౌరవ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి చొరవని మనం చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా
పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్తో ఉన్న ఆయకట్టు ప్రాంతం కూడా మనకి పిఠాపురం నియోజకవర్గంలో ఉంది. దుర్గాడ, ఈ మల్లవరం ప్రాంతాల్లో ఆ పుష్కర కెనాల్స్ ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఒక 40 లక్షల రూపాయలు కెనాల్ వర్క్స్ కూడా రావడం జరిగింది. ఆ పుష్కర్ సంబంధించిన WAC ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్, లీడ్ సంఘం ప్రెసిడెంట్లు, వాళ్ళు కూడా మనం పిలిచి వాళ్ళ వర్క్లు అందరికీ అప్పచెప్పడం జరిగింది. ఈరోజు ట్యాంకుల పైన ఉన్న చైర్మన్లందరికీ కూడా మన వర్క్లు అప్పచెప్పడం జరిగింది. ఈ O&M వర్క్లు, FDR వర్క్లు కూడా పూర్తి ట్రాన్స్పరెంట్గా ఎవరైతే నీటి సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే వర్క్లు మనం ఓపెన్గా కూర్చోబెట్టి ఎన్ని వర్క్లు వచ్చినాయి, ఎంత వాల్యూ వర్క్స్ వచ్చినాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ వర్క్స్ వచ్చినాయి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని మాత్రం వర్క్లు చేయవలసిందిగా, వాళ్ళనే సొంతంగా వర్క్ చేయవలసింది కోరడం జరిగింది. ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుండి రైతులు మేలు చేస్తారని మా నమ్మకం. అందుకే వాళ్ళకి క్లియర్గా వర్క్లు ఎంతెంత వచ్చాయి, ఎంత వర్క్ చేయాలి, ఏది టైం లైన్స్, ఎప్పుడో మనం జూన్ 1st ఏదో వాటర్ రిలీజ్ చేస్తున్నాం, ఈ 20 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన మనం పనులు చేయాలన్నట్టుగా కూడా వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇరిగేషన్ అధికారులు మన డి సంతోష్ కుమార్ గారు, అలాగే ఏ పద్మజ గారు, భవానీ గారు కూడా ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. సమావేశంలో అందరూ కలిసి వాళ్ళందరికీ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం ప్రజల తరఫున, రైతాంగం తరఫున గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి, పిఠాపురం శాసనసభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా, నీటి సంఘం అధ్యక్షుల తరఫున, ప్రాజెక్ట్ కమిటీ తరఫున చైర్మన్గా నేను ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి పనులు చేస్తున్నారు. దానికి ఎన్ని లక్షలు వస్తున్నాయి అమౌంట్ ప్రభుత్వం చేయాలని అభివృద్ధి చేయలేదు. చెరువు దొరుకుతుంది కదా, పునరుద్ధరణ చేస్తున్నారు కదా, దానికి ప్రభుత్వం నుంచి ఎంత నిధులు వస్తుంది? జలధార అనే కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం రూపొందించిందో 100 రోజుల ప్రోగ్రాం కింద, అది పూర్తిగా NRGS వాళ్ళు ఆపరేట్ చేసే వర్క్స్ అన్నవి ఉపాధి హామీ పథకం వాళ్ళతో ఆ పనులు చేయాల్సిందిగా ప్రభుత్వం వాళ్ళు ఆదేశించింది. చెరువుకి ఒక 5 లక్షలు 10 లక్షలు చెరువు విస్తీర్ణం బట్టి అవి ఎస్టిమేట్ వేయడం జరిగింది. ఆ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఆల్రెడీ ఉపాధి హామీ పథకం మనుషులతో మ్యాన్ పవర్తోనే ఆ పనులు చేపట్టాల్సిందిగా మనకు పైనుంచి ఆదేశాలు, ఆ రకంగానే పనులు చేపడతాం. ప్రస్తుతం లారీలు చెరువులకు సంబంధించి రైతాంగానికి ఏదన్నా అవసరానికి మట్టి అవసరం అయితే వాళ్ళు ట్రాక్టర్ మీద మట్టి బయటకు వెళ్ళే వెసులుబాటు ఉంది. అటువంటి అధికారికంగా పర్మిషన్ మాకు ఏమన్నా వస్తే మేము అధికారికంగా పర్మిషన్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఎంత ఉందో చూసి పరిశీలించి వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకోవడానికి కానీ వాళ్ళకి గట్లు బలపరచుకోవడానికి కానీ ఏమైనా అవసరం అయితే దానికి సంబంధించిన పర్మిషన్ మేము ఇస్తామండి. మేమైతే ఇప్పటి వరకు ఎటువంటి రైతులకి మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయింది లేదు, మేము వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలండి. డ్వాక్రా రుణాల చెల్లింపు విషయంలో మహిళా సంఘాలు అప్రమత్తంగా ఉండాలని నగరం ఎస్ఐ చైతన్య కుమార్ సూచించారు. బుధవారం మామిడికుదురులో ఉపాధి హామీ కూలీలకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రూప్ సభ్యులు తమ రుణ మొత్తాన్ని యానిమేటర్లకు లేదా గ్రూప్ అబ్జెక్షన్లకు చెల్లించేటప్పుడు తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా నగదిచ్చి మోసపోవద్దని, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పాటిస్తూ మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని ఆయన కోరారు. పోనీ మీరు మీ లీడర్ కట్టినట్టు మీ దగ్గర ఒక కాగితం కానీ ఏమీ ఉండదు. వాళ్ళు ఏంటంటే ఆ రోజున అవసరాలకి సర్లే మళ్ళీ కట్టేద్దామనే తీసుకుంటారమ్మా. ఎవరైనా డబ్బులు మన చేతిలో ఉన్నంత వరకు పక్కన ఎవరిని బాధ పెడదామనో లేకపోతే ఎగ్గొడదామని ఎవరు ట్రై చేయరు. మన దగ్గర ఎప్పుడైతే డబ్బులు అయిపోయినాయో వాళ్ళు ఏమంటారు, అబ్బాయి ఇచ్చామండి మాకు ఇవ్వలేదంటే అని వాళ్ళు అంటారు, ఇచ్చామండి మీరు అంటారు. సరేనమ్మా మీరు ఇచ్చామంటున్నారు కదా, మీరు వాళ్ళకి ఇచ్చినప్పుడు మీ దగ్గర ఏదో ఒక ఎక్నాలజ్మెంట్ ఉంటుంది కదా, రిసిప్ట్ ఉంటుంది కదా, చూపించిందంటే మీ దగ్గర ఏముండదు. మీరు మా దగ్గరికి వచ్చినా మేము కూడా చేతులెత్తేసి చూడటం తప్ప మీరు చేయగలిగింది కూడా ఏమీ ఉండదు. నా దగ్గర కంప్లైంట్లు వచ్చినాయి అమ్మ ఇలాగా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, అంటే నేను అందరూ మోసం చేస్తారనో లేకపోతే డ్వాక్రా లీడర్స్ అందరూ ఇలాగే ఉంటారనో నేను చెప్పట్లా. మీరు మీ డ్వాక్రా లీడర్ కట్టినా యానిమేటర్ కట్టినా ఒక ప్రాపర్ ఎక్నాలజ్మెంట్ మీ దగ్గర పెట్టుకోండి. అట్లీస్ట్ ఒక పేపర్ అయినా మీ దగ్గర పెట్టుకుంటే రేపొద్దున వాళ్ళు కట్టలేదు అనుకో, మా వరకు వస్తే అట్లీస్ట్ ఆ పేపర్ ఉందనుకోండి, మీ వైపు నుంచి తప్పు లేదు అని చెప్పి బ్యాంక్ మేనేజర్తో ఎవరో ఒకరితో మాట్లాడడానికైనా అవకాశం ఉంటుంది. అర్థమైందమ్మా? అలాగే మీలో చాలా మంది ఏం చేస్తున్నారంటే, మీ 10 మంది గ్రూప్ మెంబర్స్ కలిసి లోను ఒకరికి ఇప్పిస్తున్నారు. అవునా? 10 మంది కలిసి ఇప్పుడు ఏముందమ్మా, ఇప్పుడు మీ ఇంట్లో పెళ్లి ఉందనుకో అమ్మా, కోనసీమ జిల్లా పరిధిలోని జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించిన విషయాలను స్థానిక అధికారులు బయటపెట్టడం లేదని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో అమలాపురంలో మాట్లాడుతూ నేషనల్ హైవేకి సంబంధించి ప్రజలతో బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేయాలని అన్నారు. కోనసీమ జిల్లాలో వరి ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు బస్తాకి 200 రూపాయలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి స్థానిక నాయకులు అబద్దాలు చెబుతున్నారని అన్నారు. గట్టిగా నిలదీయడం జరిగింది. ఈవేళ మరి ముఖ్యంగా
రావులపాలెం నుంచి అమలాపురం వరకు హైవే కారిడార్ మరి వరల్డ్ బ్యాంక్ నిధులతో $3.60 బిలియన్ మరి ఒక రోడ్ మార్గాన్ని నిర్మాణం చేస్తూ ఇంతవరకు కనీసం పబ్లిక్ హీరింగ్ పెట్టలేదు. డిపిఆర్ అసలు ఎక్కడ చూపించలేదు. ఎందుకంటే మ్యాప్ చూపించి తీరవలసిందే. ఈ నార్మ్స్ అవి డిఎన్ఈపి రూల్స్ ప్రకారం ఇవన్నీ కూడా మ్యాండేటరీ అయినా కూడా నిర్లక్ష్యంగా ప్రభుత్వం మరి ప్రవర్తిస్తుందంటే ఇదంతా కూడా మరి రాబోయే కాలంలో దీనికి మూల్యం భారీగా చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మరి ముఖ్యంగా మిల్లర్ని దగా చేస్తున్నటువంటి తప్పుడు ఫాల్స్ ప్రామిసెస్ చేస్తున్నటువంటి మరి నాయకుల్ని మరి ఎంత దారుణంగా రైతులు నష్టపోతున్నారంటే బస్తాకి 200 బస్తాలు 200 రూపాయల పైనే కోల్పోతారు. అలాగే మొక్కజొన్న రైతు తను పండించిన పంటకి కనీసం 4500 మెట్రిక్ టన్నులు ఉంటే ఒక్క పొత్తు కూడా కొన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి. కుళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో, ఎలకలు తినేస్తున్న పరిస్థితుల్లో, పుష్టిపోతున్న పరిస్థితుల్లో మరి ఏమీ చేయలేని పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఊరినే గాలి మాటలు చెప్తున్నారు. ఏదో అమరావతికి 2 లక్షల కోట్ల రూపాయలు తెచ్చేసి 50 ఏళ్ళు అభివృద్ధి చేసి మీ నెత్తి మీద ఇంకొక 2 లక్షల కోట్లు వడ్డీ. కాకినాడ జిల్లా అనపత్తి నియోజకవర్గం పెదపూడి మండలం కొల్లల మామిడాడులో పైన కాకినాడ ఆర్ఎన్బి రోడ్ మరో 5 కోట్ల రూపాయలతో పైన ఏపీ త్రయం వరకు రోడ్డు అభివృద్ధి చేయడానికి అనపత్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. పెదపూడి మండలానికి అత్యంత కీలకమైన పైన కాకినాడ రోడ్డును పెదపూడి మామిడాడు మీదుగా 2014-19 హయాంలో అభివృద్ధి చేయడం జరిగిందని, ఆనాడు అభివృద్ధి చేసింది ఈనాటికి కొన్ని చోట్ల చిక్కు చెదరకుండా ఉందన్నారు. ఈవేళ నియోజకవర్గంలో దాదాపు అన్ని రోడ్లు అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ రోజు 5 కోట్ల రూపాయలతో పైన కాకినాడ రోడ్ అభివృద్ధి చేయడం కోసం శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఇది అనేక అవాంతరాల తర్వాత ఎట్టకేలకు ఈ రోజు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అనపత్తి మార్కెట్ కమిటీ చైర్మన్ జుత్తుక సూర్యకుమారి, ఎంపీపీ తులసి, ఎంఆర్ఓ సీతాపతిరావు, ఎండీఓ నరేందర్ రెడ్డి, పుట్టా గంగాధర్ చౌదరి, జుత్తుక కృష్ణ, తమలపూడి శివరామరెడ్డి, గోపిరెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహించుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా పెదపూడి మండలానికి అత్యంత కీలకమైన పైన నుంచి గొల్లల మామిడాడ పెదపూడి మీదుగా కాకినాడ వెళ్లే రహదారి గతంలో 2014-19 మధ్యకాలంలో ఆనాడు కూటమి ప్రభుత్వ హయాంలో ఆ రోజు దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఆనాడు అభివృద్ధి చేసింది కూడా ఈ రోజు వరకు చెక్కు చెదరకుండా చాలా చోట్ల ఉండడం జరిగింది. మరలా ఇవాళ నియోజకవర్గంలోని అన్ని రోడ్లని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ రోడ్డు కూడా 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇది అనేక అవాంతరాలు దాటి అనేక సాంకేతికమైన సమస్యలు ఉత్పన్నం కావడం, మొదటగా ఏదైతే శాంక్షన్ వచ్చిన నేపథ్యంలో పైన కాకినాడ రోడ్డు కాకినాడ జిల్లా అని పడాల్సింది జీవోలో పొరపాటున ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అని పడడం, దాన్ని మార్పు కావడం కోసం మరలా ఫైనాన్స్ చుట్టూ ఆర్ఎన్బి చుట్టూ తిరగడం, దాదాపు 4 మాసాలు ఆ విధంగా సమయం వేస్ట్ అయింది. ఎట్టకేలకు ఇది మనకు రావడం, దీన్ని ఇవాళ శంకుస్థాపన టెండర్స్ కూడా పూర్తయినాయి, కాంట్రాక్టర్ కూడా ఫిక్స్ అయ్యారు. ఇవాళ టెండర్స్ పూర్తి చేసుకుని పనులు ప్రారంభించడానికి సంసిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా పై నుంచి అచ్యుతాపురత్రయం బ్రిడ్జ్ వరకు ఏదైతే 15 కిలోమీటర్లు సుమారు ఉందో దాంట్లో 12 కిలోమీటర్లు పూర్తి చేయడం కోసం, అభివృద్ధి చేయడం కోసం ఈ నిధులు వెచ్చించడం జరుగుతూ ఉంది. గతంలో ఎన్డీబీ కింద మిగిలిన రోడ్డుని కూడా ఇంద్రపాలెం వరకు శాంక్షన్ అయి ఉంది. ఆ కాంట్రాక్టర్తో కూడా అధికారులతో కలిసి నేను కూడా సంప్రదింపులు జరుపుతా ఉన్నా. అది కూడా వారు పూర్తి చేసే విధంగా వారిని కోరుతా ఉన్నాం. వారు ఇటీవల కాలంలో
బైపాస్ సర్జరీ చేయించుకోవడం వల్ల వారు కొంత అందుబాటులో లేరు. తప్పనిసరిగా అది కూడా పూర్తి చేసినట్లయితే ఈ ప్రాంతవాసులందరూ కాకినాడ వెళ్ళడం కోసం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో రోడ్ల విషయంలో పూర్తిగా నిర్వీర్యం చేశారు, అభివృద్ధి విషయంలో నిర్వీర్యం చేశారు. సంక్షేమమే పరిపాలన అనుకునే విధంగా ఆ రోజు పరిపాలన సాగించారు. అయినప్పటికీ మరి వాళ్ళ కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విజయం చేకూర్చారు ప్రజలు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి సమాంతరంగా తీసుకెళ్తూ సుపరిపాలన అందించే దిశగా ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ మండలంలో ఇటీవల కాలంలో పంచాయతీరాజ్ రోడ్లు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది. చివరికి పొంత రోడ్లను కూడా మెటల్ రోడ్లుగా, బీటీ రోడ్లుగా రూపాంతరం చెందించడం జరిగింది. ఒక ఆర్ఎండ్బి రోడ్లో ఇది ఒకటే మిగిలిపోయిన పరిస్థితి. దీన్ని కూడా పూర్తిగా అభివృద్ధి చేయడం ద్వారా మొత్తం ఈ మండలంలో కూడా సంపూర్ణంగా రోడ్లను అభివృద్ధి చేసినట్టు అవుతుంది. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఒక చోట బాగు చేసేటప్పటికి ఇంకొక చోట అవసరం వస్తుంది. తప్పనిసరిగా రానున్న 3 సంవత్సరాలు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకు సుపరిపాలన అందించే ధ్యేయంగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ కోరేది సత్వరమే సీజన్ ముగియకుండా ఈ పని పూర్తి చేసి ప్రజలకి అభివృద్ధిని అందించాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో హాజరైన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. కాకినాడ నగరంలో దోమల నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దళే పృథ్వీచరణ్ తెలిపారు. బుధవారం ఉదయం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న దోమల బెడదను అరికట్టేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతిరోజు నగర వ్యాప్తంగా ఫాగింగ్ తో పాటు ఇతర కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రజెంట్ 7 మిషన్స్ తోటి మనం యాక్టివిటీస్ చేస్తున్నాము. మనం వెంటనే ప్రజెంట్ ఒక సర్కిల్ వైజ్ అలాట్ చేస్తున్నాం. 14 సర్కిల్స్ ఉంటే 7 సర్కిల్స్ పంపిస్తున్నాం. ఆ 7 మిషన్స్ కూడా ఒక సర్కిల్ పంపించి ఆ ఏరియా అంతా కూడా మనం కవర్ చేసుకుని ప్లాన్ చేసుకున్నాం. వాటితో పాటు మనకి రెగ్యులర్గా కొన్ని ఉన్నాయో అవి రెగ్యులర్గా మన వాళ్ళు అటెండ్ అవుతున్నారు. సో ఈ విధంగా ప్లాన్ చేసాం. మిగిలిన మిషన్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాత మనం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాన్ మనం మీడియా కూడా రిసెర్చ్ అది కూడా మ్యాక్స్ 1 వీక్లో కంప్లీట్ అవుతాయి. ప్రజెంట్ అయితే మాత్రం సర్కిల్ వైజ్ అలాట్ చేస్తాం. ఈ 7 మిషన్స్ ఒక సర్కిల్ పంపిస్తాం. ఆ సర్కిల్ అంతా కూడా వాళ్ళు తీసుకుని క్లోజ్ చేసుకుంటారు. మనం నెక్స్ట్ ఇంకో సర్కిల్ అలా 14 సర్కిల్స్ కూడా మనం కవర్ చేస్తాం. ఈ సర్కిల్ వైజ్ ప్లాన్ కావాలంటే కూడా మేము ఈ సీఎం రెడీగా ఉన్నాం. దీంట్లో మీరు చెప్పినట్టు ఈ స్లమ్ ఏరియాస్ కవర్ చేయలేదు అన్నారు అంటే వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి అవి కూడా కవర్ అయ్యాలని చూస్తున్నాం. రాజోల్ ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి అంతర్వేది సముద్ర తీరం మరియు మనాడవల ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించారు. అంతర్వేది బోట్ సర్వీసెస్ వారి స్పీడ్ బోట్లో ప్రయాణించి ప్రసిద్ధ అన్నాచెల్లెల గట్టు, గోదావరి సంగమ ప్రాంతం మరియు పచ్చని మనాడవలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మికతతో పాటు అద్భుతమైన ప్రకృతి సోయగాలు కలిగిన అంతర్వేదిని పర్యాటకులు తప్పక సందర్శించాలని కోరారు. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ ఆశయాల ముందుకు తీసుకువెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ ఎంఎస్ఎన్ఆర్టీ శిథిలావస్థకు చేరుకున్న ప్రహారీ గోడ నూతన నిర్మాణానికి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, చైర్మన్ కార్తిక్ నాయకర్, నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ వేలాది మంది పేద విద్యార్థులకు విద్యను అందించిన మహోన్నత వ్యక్తి మల్లాడి సత్యలింగ నాయకర్ అని, ప్రతి పేదవాడు విద్యను అభ్యసించాలనే ఆశయంతో ఆనాడు చారిటీ సంస్థను ఏర్పాటు చేసి అనేక పేద విద్యార్థులకు విద్యను అందించడం జరిగిందని, గత వైసీపీ ప్రభుత్వంలో ఎంఎస్ఎన్ఆర్టీసీ మైదానంను దుర్వాసంతో కూడిన డంపింగ్ యార్డ్ చెత్తతో మైదానాన్ని ఫిల్లింగ్ చేసి కార్పొరేషన్ నిధులను దోచుకున్నారని, ఆనాడు విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో తాను అడ్డుకోవడం జరిగిందని, నేడు కూటమి ప్రభుత్వంలో మైదానాన్ని గ్రావెల్తో ఫిల్లింగ్ చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, శిథిలావస్థకు చేరుకున్న ప్రహారీ గోడ స్థానంలో సుమారు 65 లక్షల రూపాయలతో నూతన ప్రహారాన్ని గోడ నిర్మించడం జరిగిందన్నారు. ఎంఎస్ఎన్ఆర్టీసీ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎన్ఆర్టీసీ చైర్మన్ మల్లాడి కార్తిక్ నాయకర్, ఈవో సురేష్, సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, ఎంఎస్ఎన్ఆర్టీసీ ధర్మకర్తల మండలి సభ్యులు పిర్ల లక్ష్మీ ప్రసన్న రాంబాబు, అరదాడి దుర్గాశివ, మూగు చిన్నిరాజు, పిల్లారశెట్టి దుర్గాప్రసాద్, మండపక దుర్గాప్రసాద్, నిలుకుర్తి సాయి, రాళ్లపూడి
ప్రకాష్, బోడి ప్రకాష్, తెప్పల రామలింగేశ్వరరావు, సయ్యద్ అలీ, నగరపాలక సంస్థ ఎస్సీ పి వెంకట్రావు, డిఏ లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం అండి ఈరోజు. ఎందుకంటే సంతోషంగా ఉందంటాను, మన కాకినాడ ప్రజలకి, జిల్లా ప్రజలందరికీ తెలుసు శ్రీ మల్లాడి సత్యలింగ నాయకరి చార్టీస్. ఆయన మల్లాడి సత్యలింగ నాయకరి గారు 107 సంవత్సరాల క్రితం నియమించినటువంటి స్కూలు, కాలేజీ. అలాంటిది ప్రహరీ కూడా శుభ్రంగా శుభ్రత పరిస్థితి రావడం, ఆ ప్రహరీ కూడా పాడైపోవడం వల్ల లోపలికి ఆవులు, గేదెలు, కుక్కలన్నీ వచ్చేయడం, పిల్లలు ఆడుకుంటే కూడా ఇబ్బందులు కలగడం. అదేవిధంగా ఇక్కడ గ్రౌండ్ కూడా డౌన్ అయిపోయింది, రోడ్డు ఎత్తైపోయింది, నీళ్ళు వచ్చేయడం, ఇవన్నీ కూడా పరిస్థితులు ఉన్నాయి. గతంలో శాసనసభ్యులు ఉన్నప్పుడు ఆ రోజు కొన్ని పనులు మనం చేసాం. నేను అనుకున్నా అంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందండి, ఆంధ్రప్రదేశ్ కూడా స్వాతంత్రం వచ్చిందనుకున్నారు కానీ రాలేదు అందరూ అనుకునేవారు. ఎందుకు రాలేదంటానంటే చాలా మటుకి చాలా పనులు ఉన్నప్పుడు కొన్ని పనులు జరగలేదు. ఎప్పుడో జరిగాయంటే చెప్పాలంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాతే, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే పెండింగ్ పనులన్నీ జరిగినాయండి. పెండింగ్ పనులతో పాటు ఏదైతే ప్రజలు కోరుకున్నారో ప్రజల కోరిక పనులు కూడా నెరవేరింది. అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే, గతాన్ని గుర్తు చేస్తాను. నేను 99లో ఎమ్మెల్యే అయ్యానండి, 99లో ఎమ్మెల్యే అయినప్పుడు ఈ ఎంఎస్ఆర్ చార్జెస్కి వచ్చాను. వచ్చినప్పుడు అండి డిగ్రీ కాలేజీ ఆ మూల ఉండేది, శుభ్రంగా పడిపోయి శిథిలత పరిస్థితికి వచ్చింది. హై స్కూల్ బాగానే ఉంది, డిగ్రీ కాలేజ్ పడిపోయి ఉంది. అందరూ కూడా వర్షంలో మేము డిగ్రీ కాలేజీ నడుపుతున్నామండి అని ప్రిన్సిపల్స్ అందరూ చెప్పారు. ఆ రోజున కట్టమని చాలామందిని అడిగామండి, కట్టలేపారు అన్నారు. వెంటనే ప్రభుత్వం దృష్టిలో పెట్టానండి, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో. ఆ రోజున డిగ్రీ కాలేజీలో ఉందని పరిస్థితి, అది కట్టించాలని చెప్పేసి అండి. అదేవిధంగా ఆ రోజు ఇంకో కోరారండి, అని ఎంత మహానుభావుడు అండి, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఇందులో చదువుకున్నారు, 1250 ఎకరం దానం ఇచ్చాడు ఈయన. అలాంటి ఆయనకి కాన్స్విగ్రహం కూడా లేదని కోరారు ఆ రోజు. అదే సందర్భంలో ఈ వ్యాధి కూడా ఆయన దృష్టిలో పెట్టాం. ఆ రోజు వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి, ఇండోమెంట్స్ మినిస్టర్తో మాట్లాడి ఆ రోజు శాంక్షన్ ఇస్తే డిగ్రీ కాలేజ్ పెట్టించాం, కాన్స్విగ్రహం పెట్టించామని సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసామండి. నేను ఎమ్మెల్యే ఉన్నాను. తర్వాత అధికారం కోల్పోయామండి. కోల్పోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు, ఒక్క పని కూడా కాలేదు. మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చామండి. రెండోసార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అండి, ఈ బిల్డింగ్ వేద పాఠశాల ఇవి అన్నీ పాడైపోయినట్టు మళ్ళీ వేద పాఠశాల కట్టించామండి. తర్వాత బిల్డింగ్ కూడా కొత్త బిల్డింగ్ కట్టాలన్నారు, కానీ ప్రభుత్వం దృష్టిలో పెడితే టెక్నీషియన్ పంపించారు. బిల్డింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, పడగొట్టడానికి లేదు, రిపేర్లు చేసుకొని కావాలంటే అన్నారు. అప్పుడు మన కార్పొరేషన్ అధికారులను తీసుకొచ్చాం. కార్పొరేషన్ అధికారులతో పాటు అండి
ఇది ఓల్డ్ స్ట్రక్చర్ కదా, పాడు చేయకూడదు, రిపేర్ చేయమన్నారంటే ఇంజనీర్ గట్టి సత్యనారాయణ గారిని కూడా తీసుకొచ్చానండి. సత్యనారాయణ గారు చూడండి ఇది బాగా చేయాలంటే ఆయన కూడా వచ్చి కొన్ని సూచనలు ఇస్తానండి. బిల్డింగ్ని రిపేర్ చేసామండి ఆ రోజున. ఆ విధంగా దాన్ని బాగు చేసాం. తర్వాత ఇది గ్రౌండ్ వాటర్ వచ్చిందండి, ఫిల్లింగ్ చేద్దాం అనుకున్నాండి. ఇలా ఎలక్షన్ వచ్చినాయి, చేయలేకపోయామండి. తర్వాత ప్రభుత్వం వచ్చిందండి, ఈ ప్రారీ కూడా కట్టాలనుకున్నాం, ఫిల్లింగ్ చేయాలనుకున్నాం, ఇది డౌన్ అయిపోయిందని చెప్పి అధికారం కోల్పోయాం. తర్వాత ప్రభుత్వం వచ్చిందండి. తర్వాత ప్రభుత్వం వచ్చి ఫిల్లింగ్ చేస్తానని చెప్పి చెత్త వేసారండి. చెత్త వేస్తే వాసన వచ్చేస్తుందని చెప్పి టీచర్లు పిల్లలు అందరూ మన ఇంటికి వస్తే నేను వచ్చి చూశానండి స్వయంగా. ఇది డంపింగ్ యార్డ్లో చెత్త తీసుకొచ్చేసారండి, వాసన భరించలేకపోతే. మీరు కూడా వచ్చారు ఆ రోజు, మీరేం తీసుకుని వచ్చారు. వెంటనే అది నిలుపుదల చేస్తామండి. నిలుపుదల చేస్తే ఆ రోజు గవర్నమెంట్ ఏముంది, వెంటనే తీసేస్తాం, ఇది మళ్ళీ గ్రావెల్ వేస్తానని చెప్పారు. వేయలే, చేశారండి, వేయలేదు. సో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిందండి, ఆ చెత్త అంతా బయటికి తీసి మళ్ళీ గ్రావెల్తో ఫిల్లింగ్ చేసామండి. ఈరోజు ప్రారీ కూడా కడుతున్నాం. అందుకే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిందని చెప్పడానికి ఇది ఉదాహరణ అనుకుని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎప్పుడో నాయకుడి గారు 107 సంవత్సరాలు కట్టిన ఈ బిల్డింగ్కి మళ్ళీ వాళ్ళ మనవడు వచ్చి ఈరోజు ఈ ప్రభుత్వంలో ప్రారీ కూడా శంకుస్థాపన చేపిస్తున్నాడు, అదేవిధంగా బిల్డింగ్ చేయించాడు. ఈరోజు ఆ విధంగా అవకాశం కల్పించారు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు కూడా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఏ పని చేసినా నేను శాసనసభలో ఉన్నప్పుడే జరిగింది, ఆ టైంలో జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండగా, నేను శాసనసభలో ఉండగా సత్యలింగన ఆశయాలు, ఆలోచన విధానాలు ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.